हाई व्यूवर्स वेलकम टू अवर चैनल। सो फ्रेंड्स वीडियो వచ్చేసి మరి పీఈటీ కి సంబంధించినటువంటి సాలరీ డీటెయిల్స్ అయితే అడిగారు। అది లైవ్ లో అడిగారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడానికి నేను సో మీకు పీఈటీ సాలరీ అడిగారు। అది ఎస్జిటి సాలరీ అయినా పీఈటీ సాలరీ అయినా ఒకటే అన్నమాట। సో దానికి సంబంధించి మీకు 32,670 రూపీస్ ఉందన్నమాట బేసిక్ పే ఇది। తర్వాత అదే స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి అయినా సరే స్కూల్ అసిస్టెంట్ కి అయినా సరే సాలరీ అనేది ఎంత ఉంటుందంటే మరి 44,570 రూపీస్ అనేది బేసిక్ పే ఉందన్నమాట। దీనిపైన మీకు హెచ్ఆర్ఏ డిఏ యాడ్ అవుతూ మీకు గ్రాస్ సాలరీ వస్తుంది। గ్రాస్లో మరి డిడక్షన్ తీసేయంగా నెట్ సాలరీ వస్తుంది। అర్థమైంది అనుకుంటాను। సో నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ గురించి కూడా అడిగారనమాట। ఆ లీవ్స్ అనేటివి ఇయర్లీ 22 ఉంటాయి। ఇయర్లీ 22 లీవ్స్లో వచ్చేసి మీకు క్యాజువల్ లీవ్లు ఉంటాయి, స్పెషల్ క్యాజువల్ లీవ్లు ఉంటాయి। ఆ క్యాజువల్ లీవ్ కానీ క్యాజువల్ లీవ్ అంటే సాధారణంగా మనకు వర్క్ ఉన్నప్పుడు వాడుకునే లీవ్స్। తర్వాత వచ్చేసి స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అంటే మీకు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు యూజ్ చేసుకునేటువంటి లీవ్స్ అనమాట। టోటల్గా వచ్చేసి వీటిని అవి అయిపోయినా కూడా ఇవి అయిపోయినా కూడా వీటికి టోటల్గా మీకు ఇయర్లీ 22 లీవ్స్ని ఏ విధంగానైనా మీరు యూజ్ చేసుకోవచ్చు। తర్వాత వచ్చేసి మెడికల్ లీవ్స్ ఉంటాయి, ఇయర్లీ 20 వస్తాయి। ఆ ఇయర్లీ 20 లీవ్స్ యాడ్ అవుతూ సర్వీస్లో ఇయర్లీ 20 లాగా యాడ్ అవుతూ వెళ్తాయి। మీకు ఒకవేళ హెల్త్ బాగాలేదు సిక్ అయ్యారనుకోండి, మీరు ఆ టైంలో వచ్చేసి 30 డేస్ మీరు బెడ్ రెస్ట్లో ఉన్నారనుకోండి, 60 లీవ్స్ మెడికల్ లీవ్స్ని మీరు అప్లై చేసుకున్నట్లయితే 30 డేస్ శాలరీ మీకు వస్తుందన్నమాట। సో నెక్స్ట్ వచ్చేసి ఈఎల్స్ ఉంటాయి, ఎర్నల్ లీవ్స్ అంటాం అనమాట। వాటిని మీరు క్యాష్ చేసుకోవచ్చు। అవి కూడా దీనికి డబల్ అవసరం లేదు, 30 డేస్కి 30 క్యాష్ చేసుకోవచ్చు అనమాట। వాటికి మీకు గ్రాస్తో సహా వస్తుంది, అంటే మీకు డిడక్షన్స్ అనేటివి కట్ అవ్వవు। సో గ్రాస్ శాలరీతో సహా మీకు మొత్తం టోటల్ గ్రాస్ మొత్తం వచ్చేస్తుంది అనమాట అమౌంట్। సో ఇవి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మీరు అడిగినటువంటి డీటెయిల్స్। సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడుగుతుండండి। సో మీకు ఇది బ్రీఫ్ అవగాహన, అంటే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కాడికి మీకు ఇస్తానని, ఇంకా డెప్త్కి వెళ్తే చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట। సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। జై జవాన్ జై కిసాన్।